వెల్కమ్ బ్యాక్ టు నాని మోటో వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం FZ గురించి మాట్లాడుకుందాం. 2023 మోడల్ యమహా FZS వర్షన్ 3.0లో ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూలర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 149cc BS6 ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేసరికి 12.4 PS అట్ 7250 RPM లో ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 13.3 న్యూటన్ మీటర్ అట్ 5500 RPM లో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చి చైన్ డ్రైవ్ తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా ఓపెన్ చేసి ఉంది. అంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి ఒకసారి చైన్ లూప్ అయితే చేయించుకోవాలి. చేయించకపోతే చైన్ అయితే పాడయ్యే అవకాశం అయితే ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS లో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ ABS ఉంది. అలాగే బైబ్రమో బ్రేక్ ప్యాడ్స్ తో లభిస్తుంది. రేట్ చూసుకుంటే 220mm డిస్క్, బ్యాక్ సైడ్ RLB సెన్సార్ అయితే ఏమీ లేదు. నిసన్ బ్రేక్ ప్యాడ్స్ తో లభిస్తుంది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే డైమండ్ చాసిస్ తో లభిస్తుంది. హైవేస్ మీద స్పీడ్ వెళ్లేటప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషార్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ అలై వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్ తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ చూసేటప్పటికి 100/80 17 ఇంచ్ తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ చూడటానికి ఇలా ఉంటుంది. రేర్ టైర్ 140/60 17 ఇంచ్ తో లభిస్తుంది. టైర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165mm ఇచ్చారు. విడ్త్ వచ్చి 780mm లో ఉంటుంది. లెంగ్త్ వచ్చి 1990mm లో వస్తుంది. హైట్ వచ్చి 1080mm లో వస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 790mm లో లభిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ 13 లీటర్స్ అయితే ఇందులో పట్టుద్ది. వెయిట్ వచ్చి 135 kgs అయితే ఉంది. లైట్ వెయిట్ అనిపించింది నాకైతే. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెడ్ లైట్ వచ్చి LED తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ చూడడానికి ఇలా ఉంటుంది. LED తోనే లభిస్తుంది. సిగ్నల్ లైట్ మాత్రం బల్బ్ తోనే ఇచ్చారు. ఇక్కడ LED ఇచ్చింటే బాగుండు అనిపించింది. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ తో ఇచ్చారు. కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అన్ని ఉన్నాయి. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తుంది. ఇది ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ లో గ్రాబ్ రైల్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇంకా హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూస్తే కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తే పాస్ స్విచ్ ఉంది. హై బీమ్, లో బీమ్ ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత హార్న్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. స్విచ్చెస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. హ్యాండిల్ బార్ కూడా కొంచెం వైడ్ గా ఇచ్చారు కాబట్టి రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ బైక్ 5 కలర్స్ లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి డార్క్ మ్యాటీ బ్లూ, సెకండ్ కలర్ మ్యాటీ రెడ్, థర్డ్ కలర్ వచ్చి మెటాలిక్ గ్రే, ఫోర్త్ కలర్ మెటాలిక్ బ్లాక్, ఫిఫ్త్ కలర్ వచ్చి మెజెస్టిక్